నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇన్నమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చేయలేదని, అసలు ధాన్యం సేకరణ చేయకుండా రైతులను నిలువున ఉంచారని అన్నారు. ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్మాల్ చేసి 82 కోట్ల మేర అవినీతి చేశారన్నారు. వైసీపీ నాయకులు రోలెక్స్ వాచీలతో తిరిగితే అన్నం పెట్టే సగటు రైతు మొర వినే నాదుడు లేక వేదన పడ్డారన్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో మెల్లగా వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, గత ఏడాది 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య రేషన్ కార్డు సమస్య అన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయమై మంత్రి ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా మనకి కోవూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతాల్లో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను, 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 మంది 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. కానీ సరిపోదు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో కూడా నేను చెప్పాను ఇక్కడ వచ్చినప్పుడు, మీరు కష్టపడి పండించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఇది కేవలం మన మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డలకి అద్భుతమైన సన్నరకం బియ్యం అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం అందించడానికి కోసం మొట్టమొదటిసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు. రైతును కూడా మేము గౌరవించాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి బస్తా పైన ఏ రైతు పండించాడో ఆ బస్తా, ఏ మిల్లుకి వెళ్ళిందో, ఏ ప్రాంతం నుంచి ఆ బస్తా వచ్చిందో కూడా ఆ వివరాలు QR కోడ్లు పెట్టి ఆ రైతాంగాన్ని, ఆ రైతు సోదరుడిని గౌరవించుకునే విధంగా, మన బిడ్డలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. మన పాఠశాలలో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా మనం సరఫరా చేయగలుగుతున్నాం బియ్యం అనే విషయం తెలియాలని ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఏనాడు కూడా పొరపాటు చేయం. నేను సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే భావన మీకు ఉంటే మీరు ఎవరిని కూడా సంప్రదించే అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం మనం ఎవరం కూడా మర్చిపోలేం. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తోలేవాళ్ళు మీ ధాన్యం మీ అందరికీ తెలుసు. వాళ్ళకి నచ్చిన మిల్లులకే తోలేవాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. మీరు ఎప్పుడైతే ధాన్యం అమ్మడానికి సిద్ధమవుతారో మీ పేరు నమోదు చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఏ మిల్లుకి మీరు తోలుతారని అడుగుతారు కంప్యూటర్లో. దగ్గరలో ఉన్న 3 మిల్లులు మీకు అవకాశం కల్పిస్తారు. ఆ 3 మిల్లుల్లో మీకు నచ్చిన మిల్లే మీరు ఎంపిక చేసుకోవచ్చు. రైతులు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, అధికారుల పాత్ర లేకుండా మీ అంతటా మీరే ఏ మిల్లుకి అమ్ముకోవాలనే దానిపైన మీరే నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు కూడా వాట్సాప్ ద్వారా మీరు పలానా రోజు నేను ఖచ్చితంగా నా సరుకు నేను తోలుకుంటాను, పలానా మిల్లుకు తోలుకుంటాను, ఆ సమయానికి తోలుకుంటానని మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితేనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి మీకు అవకాశం కల్పిస్తాం. పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చినాయి. మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు పడుతున్న ఆవేదన, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పుడు కూడా మీరు హైలైట్ చేస్తూనే ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడ్డాం. రైతుకి కష్టం రాకూడదు. ఏం చేయాలి దీనికోసం? కొంతమంది మిల్లర్లు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. గోతాలు సక్రమంగా సరైన సమయంలో ఇవ్వడం లేదు. ఇచ్చిన గోతాల్లో కూడా నాణ్యత లేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం సమస్య ఉందని చెప్పారు. ఇందాక జేసీ గారు కూడా ఉదయమే నాతో డిస్కస్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలో ఈరోజు సాయంత్రం కలెక్టరేట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నేను మరొకసారి కోరుతున్నాను, సభలో ఏమన్నా మిల్లర్స్ ఉంటే దయచేసి మీరు గుర్తించాల్సింది
మీరు ప్రభుత్వానికి రైతులకి వారధులుగా ఉన్నారు. మీరు మిల్లర్స్, మీరు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మీరు ఏ విధంగా కష్టపడి తరతరాల నుంచి మీరు ఒక మిల్లు ఏర్పాటు చేసి స్థానికంగా మీరు కొంతమందికి ఉపాధి కల్పించి రైతు సోదరులకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు మర్చిపోతే అది గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. తప్పకుండా అటువంటి మిల్లర్స్ పైన మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో ఎంతో ఆదర్శవంతంగా ఇతర జిల్లాలతో పోటీపడి దిగుబడి చేస్తున్నాం. ఇప్పుడే అది వ్యవసాయ అధికారులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో 3 పుట్టిలు వస్తుంటే ఇప్పుడు 4 పుట్టిల వరకు దిగుబడి జరిగింది ఈ సంవత్సరం అని. ఏ విధంగా ధాన్యం మీరు ఆలోచించి ఇతరుల కన్నా పోటీపడి ఎక్కువ మీరు పండిస్తున్నారో దానికి సగుణంగా మేము కూడా మీకు ప్రవర్తించి ఆ విధంగా మేము ముందు ఉండాలి. ఎక్కడ వ్యవస్థలో పొరపాటు ఉన్న ఆ వ్యవస్థలో ఉన్న పొరపాట్లని సరి చేసుకోవాలి. ఇది మా బాధ్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 48,30,000 మెట్రిక్ టన్నులు 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసాం. ఒక నెల్లూరు జిల్లాలో ఎందుకు రావాల్సిన సమస్య చెప్పండి? ఇక్కడ పొరపాటు ఎక్కడ ఉంది? అధికారుల్లో పొరపాటు ఉందా? మిల్లర్లో పొరపాటు ఉందా? ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో పొరపాటు ఉందా? లేదా కష్టపడి పనిచేసే మన కూలీ సోదరులు హమాలీ లేకపోవడం వల్ల పొరపాటు ఉందా? గోతాల విషయంలో పొరపాటు ఉందా? గన్నీస్ బ్యాగ్లో ఇక్కడ పొరపాటు ఉందా? ఇవన్నీ మేము సాయంత్రం కల్లా అవగాహన తెచ్చుకుని దీనిపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. కొవ్వూరు నియోజకవర్గంలో నేను మాటిస్తున్నాను. ఉదయం ఎమ్మెల్యే గారు ఇంటికి ఆహ్వానించినప్పుడు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడున్న రైతాంగం, ఇక్కడున్న మహిళామణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా చెప్తున్నాను, కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ప్రభుత్వానికి ప్రతి బస్తా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు మాటిస్తున్నాను. గత సంవత్సరం చేసిన దానికన్నా కనీసం 100% ఎక్కువ మనం కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చి అమ్మాలన్నా కూడా మీరు ముందుకు రండి, మేము మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే ఇన్ని సంస్కరణలు, ఇన్ని ఆలోచనలు చేసిన కార్యక్రమం ఏనాడు ఏ ప్రభుత్వం చేయలేదు రైతాంగం కోసం. మీరే చూశారు, ఆర్థిక ఇబ్బందులున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగానికి కాపాడుకుంటూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిరి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి వారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎదుర్కొంటున్న ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డుల విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మరోసారి మా కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే,
ultrasound, abdomen and pelvis, mammogram, pap smear, CA125 cancer antigen test, cancer specialist, gynecologist and dentist ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. I'm Lord. Please subscribe to N3 TV.